వెల్కమ్ టు పొలిటికోస్. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమవుతాయని గుర్తించి 1950లో ఐటీఐలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐటీఐల వల్ల పరిశ్రమలకు ప్రోత్సహిస్తూనే యువతకు ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. ఈరోజు మనం మేడ్చల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల వద్ద ఉన్నాము. ఆ కళాశాల ప్రిన్సిపల్ హనుమా నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఐటీఐలో ఏమేమి కోర్సులు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, హైయర్ స్టడీస్ చేయవచ్చా? మా దగ్గర 10 ట్రేడ్స్ ఉన్నాయండి. సిటీఎస్ అంటే పాత కోర్సెస్ అన్నట్టు. దాంట్లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, తర్వాత టర్నర్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, వెల్డర్, తర్వాత డ్రాఫ్ట్స్మెన్ సివిల్, ఇట్లా మొదలగు 10 ట్రేడ్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక 2 ట్రేడ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఒకటి సీవింగ్ టెక్నాలజీని. సీవింగ్ టెక్నాలజీలో లేడీస్కు వాళ్ళకు సంబంధించింది అది. మరి వాళ్ళకు కూడా సంఖ్య పెరగాలి, మరి వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ తర్వాత జాబ్స్ కానీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకోటేమో ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఎక్కువ లేడీస్ ఓరియంటెడ్. అది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ తర్వాత ఎంప్లాయ్మెంట్ సైడ్ 2 సైడ్స్ కూడా అది కోర్సు కూడా మనకు యూజ్ ఉంటుంది. ఇవి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. అలాగే ఏటీసీ అని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, టాటా వాళ్ళతో మన స్టేట్ గవర్నమెంట్ ఇద్దరి కొలాబరేషన్తో కోర్సెస్ ఈ ఇయర్ స్టార్ట్ అయినాయి. మరి కన్స్ట్రక్షన్ అయిపోయి పూర్తిగా కోర్సెస్ కూడా రన్ అవుతున్నాయి. అవి ఒక 6 కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఇప్పుడు కొన్ని మనము మెకానికల్గా కాకుండా మిషనరీసే తనంతగా అవి మనం కంప్యూటర్లో ఫీడ్ చేసి డేటా బేసెస్ ప్రకారం అవి ప్రోగ్రామింగ్ ఫీడ్ చేసేసి ఇది చేస్తే దానంతకు అవే ప్రొడక్షన్ తీయడం కానీ లేకుంటే ఏదైనా డిజైన్ తయారు చేయడం కానీ ఇలాంటివి లేటెస్ట్ కోర్సెస్ అవి కూడా చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో కూడా మనకు ప్రైవేట్ కంపెనీలో కానీ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్లో సొంతంగా కంపెనీ పెట్టుకోవడం కానీ ఇలాంటి కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఈ మేడ్చల్ జిల్లాలో బెస్ట్ ఐటీఐ, చాలా పెద్ద ఐటీఐ ఇది. అన్ని కోర్సెస్లో మరి ల్యాబ్స్ కానీ తర్వాత ప్రాక్టికల్గా పిల్లలకు నేర్పించడానికి, అలాగే ఓజేటీ అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద మనము ఈ ఐటీఐ నుంచి ప్రతి ట్రేడ్లో దానికి సంబంధించిన కంపెనీలకు 3 నెలలు వాళ్ళకు ఇంటర్న్షిప్ కింద ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటాము, కంపెనీలకు పంపిస్తున్నాము. ఆ కంపెనీలో కూడా పిల్లలు అక్కడ ఆ కంపెనీ వాతావరణం ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళలో కంపెనీకి అలవాటు పడేటట్టు ఈ ఉద్దేశంతో అక్కడికి పంపిస్తున్నాము. మరి అది కూడా ట్రైనీస్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు పని నేర్చుకోవడము, అలాగే కంపెనీలో వాతావరణము ఎలా ఉందనేది వాళ్ళు నేర్చుకోవడము మరి ఈజీ కావడం. నెక్స్ట్ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు 1 ఇయర్ అప్రెంటిస్షిప్ కోసం వెళ్తారు. ఇది ఈ 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ ఓజేటీ కింద పోయి మళ్ళీ 1 ఇయర్ అప్రెంటిస్షిప్ కిందకి వెళ్తారు. ఆ అప్రెంటిస్షిప్లో 1 ఇయర్ చేస్తే పిల్లలు అక్కడ మనకు ఏదైతే వాళ్ళు కోర్సు చేస్తున్నారో ఆ కోర్సులో వాళ్ళు పర్ఫెక్ట్గా పని నేర్చుకుంటారు. మరి సొంతంగా వాళ్ళు కంపెనీ కానీ తర్వాత ఇంకా ఏదైనా చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఏదైనా పెట్టుకొని వాళ్ళు చేసుకోవడానికి కూడా మంచిగా నేర్చుకుంటారు. అలాగే ఏదైనా కంపెనీలో వెళ్తే ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఏదైనా కంపెనీలో వెళ్ళినప్పుడు వాళ్ళకు ఏది ఇంటర్వ్యూ అనే తర్వాత అక్కడ కంపెనీకి సంబంధించిన కంపెనీలో ఉన్న మిషనరీస్ కానీ వాళ్ళు రన్ చేయడము, ఆపరేట్ చేయడము ఇలాంటివి చాలా సులువుగా చేయగలుగుతారు. మరి వాళ్ళకు ఆ కోర్సును బట్టి తర్వాత వాళ్ళ పనిని బట్టి శాలరీస్ కూడా మంచి శాలరీస్ ఉంటాయి. ఈ విధంగా మనకు ఈ టెక్నికల్ కోర్సెస్ చాలా ఉపయోగపడతాయి. అలాగే
మనకు ఈ ఫర్దర్ కోర్సు అయిపోయిన తర్వాత కూడా హయ్యర్ స్టడీస్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది. పాలిటెక్నిక్ కాలేజీలో ఇప్పుడు ఇక్కడ 2 ఇయర్స్ కోర్సు ఉన్న వాళ్ళు నెక్స్ట్ పాలిటెక్నిక్ కాలేజీలో డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ కావుతారు. వాళ్ళకు ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కోర్సులో వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత వాళ్ళకు ఈ ఎల్పి సెట్ టైప్గా వాళ్ళకు కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్లో పాస్ అయితే డైరెక్ట్ వాళ్ళు సెకండ్ ఇయర్లో చదవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు పిల్లలు మంచి అంటే హైయర్ ఎడ్యుకేషన్ పోతే మరి డిప్లొమా తర్వాత మళ్ళీ బీటెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా హయ్యర్ స్టడీస్ కానీ తర్వాత తొందరగా అంటే మేము చదవలేము, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటే డైరెక్ట్ వాళ్ళకి జాబ్స్ కూడా వస్తున్నాయి. ఆ విధంగా చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి పేరెంట్స్ కానీ తర్వాత చదవబోయే స్టూడెంట్స్ కానీ ఆలోచన చేసి ఈ ఐటీఐలో జాయిన్ అయితే చాలా బాగుంటుందని కోరుకుంటూ, మరి మా ఐటీఐ కూడా మెయిన్ రోడ్కు దగ్గరే ఉంటుంది. మెయిన్ రోడ్ మన మెడ్చల్ మెయిన్ రోడ్కు సివిల్ కోర్టుకు దగ్గరలో ఉంటుంది. బస్సు కన్వీనియన్స్ కానీ తర్వాత వాళ్ళకు పక్కలో మా గవర్నమెంట్ హాస్టల్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఇక్కడ ఉండి చదువుకుంటూ ఒక హాస్టల్లో కూడా ఉండొచ్చు. అలాగే వాళ్ళకు బస్సు ఫెసిలిటీస్ కానీ ఇతర అన్ని సౌకర్యాలు ఉంటాయి. మరి పిల్లలు ఎవరైతే ఈ ప్రోగ్రాం చూసిన వాళ్ళు ఏదో ఇంటిగా జాయిన్ అయితే వాళ్ళ భవిష్యత్తు మంచి ఉంటుందని కోరుకుంటున్నాను. ఐటీఐలో చేరడానికి కనీస విద్యార్హత ఎంత? ఇప్పుడు మా దగ్గర ఐటీఐలో చేరడానికి మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ఒకటి వెల్డర్ ట్రేడ్ ఉంటుంది. వెల్డర్ ట్రేడ్లో 8th పాస్ అయితే కూడా ఈ వెల్డర్ ట్రేడ్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా ట్రేడ్స్ మాత్రం 10th పాస్ అయి ఉండాలి. ఐటీఐ కోర్సుల కాల పరిమితి కొన్ని కోర్సులు 2 ఇయర్స్ ఉంటాయి, కొన్ని కోర్సులు 1 ఇయర్ కోర్సెస్ ఉంటాయి. మరి దీంట్లో 1 ఇయర్ కోర్సులో ఒకటి వెల్డరు 8th క్లాస్ తప్ప మిగతావి కోపా కానీ తర్వాత సేవింగ్ టెక్నాలజీ అంటున్న తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇవి 1 ఇయర్ ట్రేడ్స్లో ఇవి ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉండాలి. మరి 2 ఇయర్స్ కోర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా 10th పాస్ అయ్యి ఉంటేనే ఈ కోర్సులకు వాళ్ళు అర్హులు అవుతారు. ఎన్సీవిటీ ఎస్సీవిటీ మధ్య తేడా? ఎన్సీవిటీ తర్వాత ఎస్సీవిటీ అనే దానికి తేడా ఏంటంటే ఎస్సీవిటీ అనేది ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఐటీఐలో కోర్సులు చేస్తున్నంటే ఇది త్రూఅవుట్ ఇండియాలో అంటే సెంట్రల్ సిలబస్ టైపు త్రూఅవుట్ ఇండియాలో ఈ ఎన్సీవిటీ అనే కోర్సు ఉంటుంది. ఇది మనకు సర్టిఫికేటు ఢిల్లీ నుంచే వస్తుంది. ఈ ఢిల్లీ నుంచి వచ్చే సర్టిఫికేటు ఎన్సీవిటీ త్రూఅవుట్ ఇండియా కానీ తర్వాత అబ్రాడ్స్ కానీ ఎక్కడైనా పోయినా వాళ్ళు ఈ సర్టిఫికేటు తీసుకొని వెళ్తే మనకు ఎక్కడైనా జాబు చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇతర కంట్రీస్ కానీ అక్కడ జాబ్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అయితే ఒకటి ఎస్సీవిటీ అనేది అది ఓన్లీ స్టేట్లోనే వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకోవడానికి కానీ అది ఉపయోగపడుతుంది. కానీ ఎస్సీవిటీ రాసిన తర్వాత మళ్ళీ ఎన్సీవిటీ రాసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఆ ఎన్సీవిటీ ఎగ్జామ్ రాయడానికి ఎస్సీవిటీ పాస్ అయి ఉంటే మరి నెక్స్ట్ ఎస్సీవిటీ నుంచి ఎన్సీవిటీ ఎగ్జామ్ రాసుకుంటే వాళ్ళు కూడా మనకు ఇండియా లెవెల్లో కానీ తర్వాత ఇతర దేశాల్లో కానీ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐల మధ్య తేడా ఏమైనా ఉందా సార్? గవర్నమెంట్ ఐటీఐ మరియు ప్రైవేట్ ఐటీఐలకు తేడా అనేది ఏం లేదు. ఇప్పుడు సిలబస్ సేమ్ ఉంటుంది, కోర్సెస్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఐటీఐలో మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ తర్వాత పిల్లలకు నేర్పించడం కానీ అది కానీ త్వరగా బాధ్యతగా ఉండి ప్రతి పిల్లోడికి మీద దృష్టి ఉంటుంది. పిల్లోడు మంచిగా చదివి ఎంబడే అతను జాబ్ చేయడమా లేకుంటే హయ్యర్ స్టడీ చేయడమా, ఒకవేళ జాబ్ చేస్తామన్నా కూడా మేము ఆ పిల్లవాడికి సంబంధించిన కోర్సులో కంపెనీలో అప్రెంటిషిప్ చేయించడానికి కానీ తర్వాత అతను జాబ్ చేయించడానికి కూడా దానికి బాధ్యత మేమే తీసుకుంటాము. మరి పిల్లోడికి జాబ్ వచ్చే వరకు కూడా అతని ఎంబడి ఉండి అతనికి గైడెన్స్ ఇస్తూ జాబ్స్లో చేర్పించడానికి మేము పూర్తి బాధ్యత తీసుకుంటున్నాం. ఇప్పటి యువతకు ఐటీఐ
ఎంతవరకు ఉపయుక్తం? ఈ రోజుల్లో యువతకు తొందరగా జాబ్స్ రావాలంటేనే ఐటీఐ. ఇప్పుడు కానీ తర్వాత ఫాస్ట్ ఐటీఐ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ఇప్పటికీ అదే ధోరణి ఉంది. ఐటీఐలో చదివి వాళ్ళు పాస్ అయిన ఎంబడే జాబ్ చేసుకోవచ్చు. వేరే కోర్సు ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ లేకుంటే బీటెక్ కానీ అలాంటివి చేసినప్పుడు వాళ్ళకి ఎంబడే ఉద్యోగ అవకాశాలు అనేది ఉండవు. ఇది ఐటీఐ పాస్ అయిన ఎంబడే టెక్నికల్ కోర్సు కదా. టెక్నికల్ కోర్సులో మనకు ఒక కంపెనీలో ఒక 100 జాబులు ఉన్నాయంటే 100 జాబులో మనకు ఒక 60 నుంచి 80% జాబ్స్ ఓన్లీ ఐటీఐ వాళ్ళకే ఉంటుంది. ఏంటంటే టెక్నీషియన్స్, ఇప్పుడు మిషన్ ఆపరేట్ చేసేది ఐటీఐ చదువుకున్న అబ్బాయే ఉంటాడు. మరి ఇప్పుడు ఆ డిప్లొమా కానీ తర్వాత బీటెక్ చదివిన అబ్బాయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సూపర్వైజింగ్ అంటే పోస్టులు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక 10 మంది ఐటీఐ పిల్లలు అక్కడ జాబ్ చేస్తున్నారంటే ఒక పాలిటెక్నిక్ కానీ ఒక ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్సే అక్కడ ఉండగలుగుతారు. దీనికి మన ప్లేస్మెంట్ అనేది ఎక్కువ అవకాశాలు ఉంటుంది. ఐటీఐ చదివిన పిల్లడు 10 మంది ఒక కంపెనీలో చేస్తారు అంటే డిప్లొమా కానీ తర్వాత ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఒక్కరో ఇద్దరో ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమని మనము ఈ ఐటీఐలో జాయిన్ అయినంబడే మనం పాస్ అయినంబడే వారికి తొందరగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. మీ కాలేజీలోనే ఎందుకు చదవాలి సార్? ఇప్పుడు మా కాలేజీలో ఇప్పుడు మంచిగా విలాసవంతమైన ప్రదేశం ఉంది, ఓపెన్ ఏరియా ఉంది. తర్వాత ప్రతి ట్రేడ్లో సపరేట్గా ల్యాబ్స్, తర్వాత క్లాస్ రూమ్స్, వర్క్షాప్స్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి సిబ్బంది కూడా అన్ని ట్రేడ్లలో ఉన్నారు. మంచి వాళ్ళకు చదువు కానీ తర్వాత ఇట్లా ప్రాక్టికల్గా కానీ వాళ్ళకు నేర్పించడానికి మంచి అవకాశం ఉంది. మరి పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు పైకి ఎదగడము తొందరగా జాబ్స్ రావడానికి మేము మంచి మా మాస్టర్స్ కానీ తర్వాత ట్రైనింగ్ ఆఫీసర్స్ కానీ మరి ఇతర సిబ్బంది కానీ మేము ఒక్కొక్క పిల్లోని మీద దృష్టి పెట్టి వాళ్ళకు జాబ్ వచ్చే వరకు మేము ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళను ఒక స్టేజ్కి వచ్చే వరకు వాళ్ళని ఎంబడి ఉండి ఈ చదువు ద్వారా తర్వాత మేము వాళ్ళను భవిష్యత్తు ఇస్తున్నాము. అందుకోసమని మా ఐటీఐలో జాయిన్ కావడానికి వాళ్ళకు మంచి అవకాశం అని మా ఐటీఐ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. మై నేమ్ ఇస్ టీ చందుగౌడ్. నేను ఇక్కడ ఫిట్టర్ చదువుతున్నాను. ఇక్కడ ట్రైనింగ్ అన్నీ బాగా ఇస్తున్నారు. కాలేజ్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. నా పేరు గడ్డం ఉదయ్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎంఎంఈ చేస్తున్నాం. ట్రైనింగ్ బాగా ఇస్తారు. అంతా మంచిగా ఉన్నాయి. కెరీర్లో తొందరగా సెటిల్ కావాలనుకుంటే ఐటీఐ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే 10వ తరగతి తర్వాత ఐటీఐ చేయడం ద్వారా పరిశ్రమలో ఉపాధి పొందడమే కాకుండా స్వయంగా కూడా ఉపాధి అవకాశాలు కల్పించుకొని 10 మందికి ఉపాధి చూపించవచ్చు. మన రాష్ట్రంలో 300కు పైగా ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన కోర్సు చేసి జీవితంలో తొందరగా సెటిల్ కావచ్చు. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.